నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భాస్కర్ రెడ్డిని టీడీపీ మండల అధ్యక్షుడిగా ప్రకటించడంతో భాస్కర్ రెడ్డి అభిమానుల్లో ఆనందోత్సాహం. కర్ణాటక ప్రభుత్వం లాగా ఏపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు గనులు తప్పక కేటాయించాలని డిమాండ్. ఉప్పలమర్తి మెట్టు పంచాయతీలలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ పాషం. తిరుపతి జిల్లా కోట మండలం తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డిని కోట పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వీధికి చెందిన యువత సత్కరించారు. వార్డు సభ్యులు బండి చిరంజీవి ఆహ్వానం మేరకు భాస్కర్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేపట్టిన యువత ఇరువురిని చాలువాలు పూలమాలలతో సత్కరించారు. భాస్కర్ రెడ్డిని టీడీపీ మండల అధ్యక్షుడిగా నియమించడమే కాకుండా తిన్నెలపూడి సొసైటీ చైర్పర్సన్ గా ప్రకటించడంతో భాస్కర్ రెడ్డి అభిమానుల్లో ఆనందోత్సాహం నెలకొంది. ఈ క్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అంబరీష శాలువాతో సత్కరించారు. सर राजन से अलाना सर కర్ణాటక ప్రభుత్వం లాగా ఏపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు గనులు తప్పక కేటాయించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతామోహన్ తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పేద పిల్లలను దృష్టిలో పెట్టుకుని దళితవాడ, గిరిజన సెంటర్లతో పాటు అవసరమైన చోట ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలన్నారు. కూటమి ప్రభుత్వం చాలా చోట్ల ప్రాథమిక పాఠశాలలను రద్దు చేయడం అన్యాయమన్నారు. వెంటనే దీనిని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ఈరోజు నాయుడుపేట అంబేద్కర్ బొమ్మ దగ్గర రావడానికి కారణం రెండు ముఖ్యమైనటువంటి విషయాలు. మొదటిది ప్రభుత్వ కాంట్రాక్టు, రెండవది ప్రభుత్వ గనులు. కాంట్రాక్టుల్లో డబ్బుంది, గనుల్లో డబ్బుంది. ఈ డబ్బును దోచుకుంటున్నారు కొంతమంది మాత్రమే. మరి ముఖ్యంగా కూటమి ప్రభుత్వంలో బంధువులు దోచుకుంటున్నారు, బాగా దోచుకుంటున్నారు, కోట్లు దోచుకుంటున్నారు. మరి గనులు ఉన్నాయి, ఇక్కడ వాటి గనులు అక్కడ ఉన్నాయి. సైదాపురం, చిల్లకూరు దగ్గర మరి సిలికాన్ ఇసుక ఉంది. ఇక్కడ సూళ్లూరుపేటలో ఇసుక ఉంది. ఇసుకను ప్రతిరోజు కోట్ల రూపాయల డబ్బు దోచుకుంటున్నారు కూటమి నాయకులు. కోట్ల రూపాయలు. ₹1 కాదు, ₹2 కాదు, ₹3 కాదు, కోట్ల రూపాయల దినానికి దోచుకుంటున్నారు. ఎవరబ్బా సొత్తు ఇది? ఎవరబ్బా సొత్తు ఇది?
ప్రజల సొత్తుని పేదవాళ్ళకి పంచవయ్యా చంద్రబాబు నాయుడు. నువ్వేదో మాటలు ప్రతిరోజు ఏదో కొత్త కొత్త మాట చెప్తుంటావు. ఇక్కడ మంచు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇస్తా ఉంది 24% ప్రభుత్వ కాంట్రాక్టులు ఎస్సీలకు ఇస్తా ఉంది, ఓబీసీలకు ఇస్తా ఉంది, గిరిజనులకు ఇస్తా ఉంది. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వ కాంట్రాక్టులు ఇక్కడ ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నువ్వు తప్పించుకోలేవు, నువ్వు కొత్త మాటలు చెప్పొద్దు. పేదరికాన్ని తీసేస్తాను, అవినీతిని మాకు గొల్లి మాటలు ఆపేసి మాకు కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టులు వెంటనే ఎస్సీలకు ఇవ్వాలి. మరి ఓబీసీలు వెనుకబడిన వర్గాలకు పెద్ద పీట ఏం పీటయా? పీట లేదు, గీట లేదు. తప్పనిసరిగా ఓబీసీలకు వెనుకబడిన వర్గాలకు 50% ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు ఖచ్చితంగా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మేము ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో, బెంగళూరులో. అదేవిధంగా ఇక్కడ ఇవ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి గనులు ఉన్నాయి, గనులు అక్కడ ఇస్తున్నావు అందరికీ. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? మీ బంధువులకు ఇచ్చుకుంటున్నావు. ఎంత వేల కోట్ల రూపాయలు దంచుకుంటున్నారు మీరు. మరి ఎవరు తీసుకెళ్తున్నారు ఇసుక? పేరు చెప్తావా, నన్ను చెప్పమంటావా? వాటి ఎవరు ఎత్తుకోబోతున్నారు? నువ్వు చెప్తావా, నేను చెప్పమంటావా? సూళ్లూరుపేటలో, సత్యవేడులో దోసుకుంటా ఉన్నారు. దీన్ని వెంటనే ఆపాలని నేను చంద్రబాబు నాయుడిని చెప్తున్నాను. ఎందుకు అడుగుతున్నాను? ఆయన చెప్పాడు అవినీతి లేని ప్రభుత్వాన్ని ఇస్తాను. ఇదిగో అవినీతి నీ కళ్ల ముందే ఉంది. వెంటనే ఆపు ఈ గనుల పైన. మరి వెంటనే ఈ అవినీతి చర్యలు వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ, మరి ప్రభుత్వ కాంట్రాక్టులు కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ చెప్పిన ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఎస్సీలకు, ఓబీసీలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని ఉప్పలమర్తి మెట్టు పంచాయతీలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ కు పార్టీ నాయకులు, ప్రజలు స్వాగతం పలికి శాలువాలు, పూలమాలలు వేసి సత్కరించారు. నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలకు వివరించి కరపత్రాలు అందించారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లను ప్రారంభించారు. గర్భిణీలకు సామూహిక సీమంతాలు నిర్వహించి సారును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మనోహర్ గౌడ్, తహసీల్దార్ సతీష్ కుమార్, మండల అధ్యక్షులు గణపతి కిషోర్ నాయుడు, గూడూరు నియోజకవర్గ పరిశీలకులు శివకోటారెడ్డి, పుచ్చలపల్లి శ్రీనివాసరెడ్డి, చిన్నారావు, చెంచు రామయ్య, రషీద్, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సైడ్ రండి, మీరందరూ ఆగండి. అడ్డం కదా ఈ ఫోటోలు కాపాలి. ఎంత వస్తుందా? అంతమంది ఎంత వస్తుందా? ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు మీకు పెన్షన్? ఎవరైనా ఎవరైనా చంద్రబాబు నాయుడు ఎవరైనా పేరేం పేరు? పింఛను వస్తుంది నీకా? పింఛను ఇచ్చేది ఎవరు నీకా? ఎవరైనా చంద్రబాబు నాయుడు ఎవరైనా? చంద్రబాబు అది సైకిల్ గుర్తు. అమ్మ అందరు చెప్పారమ్మా, దానికి 5 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చున్నాను. 1 నెల లోపల అయిపోతుంది. ఇబ్బంది
నీళ్ళకి వెళ్ళిపో ఓకే అయిపోయింది రండి రండి చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం ఇంత ఆశీర్వాదం దొరుకుతుంది ఓకే సార్ ఇచ్చారన్నా కానీ అందుకే పానండి పానండి సైడ్ గ్యాప్ ఇచ్చండి కార్యక్రమంలో ఈరోజు ఉప్పలమర్తి మెట్టు గ్రామాలకి రావడం జరిగింది. ముఖ్యంగా ఆల్మోస్ట్ అందరూ కూడా తల్లికి వందనం ప్రతి ఇంట్లో కూడా పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెన్షన్ ఎవరైనా మీరు చూసుంటారు, ఆడవాళ్ళు ముసలివాళ్ళు దండం పెట్టాయా చంద్రబాబు దైవం మాకు పడింది అని చెప్పి దండాలు పెట్టి. అలాగే గ్యాస్ అడిగినా కానీ మాకు ఒకటి వచ్చింది 2 వచ్చాయని కూడా అందరూ చెప్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా ఈ 20,000 రూపాయలు రేపు అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం కూడా వచ్చిన 25 నుంచి కూడా ప్రతి రైతు ఖాతాలో 20,000 రూపాయలు పోయేటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆగస్టు 15 తేదీ నుంచి ఉచిత బస్సు ప్రయాణం కూడా చేస్తున్నాం. ఎందుకంటే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమైతే ఎలక్షన్లో వాగ్దానం చేశారో అవన్నీ కూడా 90% ఈరోజు పూర్తిగా ఫుల్ఫిల్ చేశాము. దాంట్లో భాగంగానే ఈరోజు గ్రామాలకు వెళ్ళి మేము చెప్తూ ఉన్నాం. దాంతోపాటు ఏంటంటే రోడ్డు కూడా ఓపెన్ చేస్తున్నాం. ఎన్ఆర్ఐఎస్ కింద పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో ప్రతి దగ్గర కూడా ఎన్ఆర్ఐఎస్ ఒక్కొక్క మండలానికి దాదాపు ఒక 3 కోట్లు 4 కోట్లు ఫస్ట్ ఇయర్ చేశాం. ఈ యొక్క సంవత్సరంలో కూడా ఆల్రెడీ ఎన్ఆర్ఐఎస్ కింద ప్రతి మండలంలో 3 కోట్లు 4 కోట్లు తప్పకుండా వర్కులు చేస్తామని చెప్పి తెలియజేస్తాం. అలాగే హౌసింగ్ ఇప్పుడే చూసాం, ప్రతి దగ్గర కూడా ఇల్లు లేవని చెప్పిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ మా ఏ గారితో మాడితే దాంట్లో శాంక్షన్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎస్టీ గారిని చూస్తే మొత్తం ఒక 10 ఉంటాయి, మాకందరికి ఇల్లు లేవని చెప్పారు. ఆల్రెడీ ఏఈ గారికి డైరెక్షన్ ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి చెప్పాను, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారని చెప్తున్నారు. ఈరోజు కూడా మేము కూడా ధైర్యంగా జనాల్లోకి వెళుతూ ఉన్నాం. అలాగే మేము చేయేటప్పుడు మా అధికారులందరూ కూడా మాతో వస్తున్నారు. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకొస్తున్నాం, అవి కూడా పరిష్కరించే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే చిట్టమూరు మండలంలో 5 రోజులు ఈ యొక్క సుపరిపాలన తొలివేడి కార్యక్రమం కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో చేస్తున్నాం. ఈరోజు మాకు సంతోషం ఏంటంటే మా ఎలక్షన్ స్థానిక సంస్థ ఎలక్షన్ అబ్జర్వర్ మా శివపోటన్న గారు రావడం కూడా మాకు చాలా సంతోషంగా, ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడే నా ఎలక్షన్లో దగ్గరుండి కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో చూసుకున్నటువంటి మంచి వ్యక్తి. అలాగే మొన్న ఈ పార్టీ ఎలక్షన్స్ కూడా పూర్తిగా అబ్జర్వర్గా ఇక్కడికి మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నియమించారు. ఆల్మోస్ట్ అన్ని కమిటీలు కూడా పూర్తిగా వచ్చాయి. కూడా 2-3 రోజుల్లో కూడా అన్న ఆధ్వర్యంలో కమిటీలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా కూడా రేపు నుంచి కూడా మా కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీడియా వారికి, పత్రిక వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాయుడు అర్బన్ పోలీసులు నివాసాల్లో చోరీలకు పాల్పడుతున్న కేసులను ఛేదించి ముద్దాయిని అరెస్ట్ చేశారు. నివాసాల్లో దొంగతనం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ముద్దాయి ఎవరికీ అనుమానాలు రాకుండా పార్వతీపురం జిల్లా గారుగువిల్లి గ్రామం నుండి వచ్చి దొంగతనాలు చేస్తున్నట్లు తేలింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ముద్దాయిని గుర్తించారు. చోరీ చేసి తన స్వగ్రామానికి పారిపోతున్న ముద్దాయిని వెంటబడి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 52 సవర్ల బంగారు నగలు, సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిపై రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 14 కేసులు ఉన్నాయన్నారు.
ఓకే, సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక హెచ్బి అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. మన నాయుడుపేట పోలీసు డిఎస్పి చెంచుబాబు, అట్లాగే మా సిఐ నాయుడుపేట బాబీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక చందక మణికంఠ అని చెప్పి తను పార్వతీపురం జిల్లా సంబంధించిన వ్యక్తి. మనకి తను దరిదాపు 14 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. మనకు ఇక్కడ తడ, శ్రీ సిటీ, నాయుడుపేట ఈ పరిసర ప్రాంతాల్లో మన దగ్గర కూడా ఒక 5 కేసెస్లో అతను ముద్దాయిగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం 5 కేసెస్ మనకు అతను కన్ఫెస్ చేశాడు. 5 కేసెస్ సంబంధించి కూడా మనము డిటెక్షన్ చేయడం జరిగింది. ఇతను మొన్న మనకు నాయుడుపేటలో అఫెన్స్ చేసిన తర్వాత ఇతను అఫెన్స్ చేసిన విధానము, ఈ వ్యవహారాన్ని బట్టి ఇతను అంటే ఫలానా అఫెండర్ అయి ఉంటాడని చెప్పి మనకు ఒక అవగాహన ఉండే. దానికి తోడు మా క్లూస్ టీం కూడా సీన్కి వెళ్ళి సీన్ అంతా అబ్జర్వ్ చేసిన తర్వాత మాకు అక్కడ వచ్చినటువంటి టెక్నికల్ కన్ఫర్మేషన్తో కూడా ఈ ముద్దాయి అని చెప్పి తెలిసిన తర్వాత ఇతని మీద టీం అంతా కూడా నాయుడుపేట ఇన్స్పెక్టర్, వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్, వాళ్ళ టీం అంతా కూడా కంటిన్యూస్గా అతని మీద వాచ్ పెట్టగా ఈరోజు మార్నింగ్ అవర్స్లో ఇతను గూడూరు లిమిట్స్లో చిల్లకూరు జంక్షన్ దగ్గర ఒక రూమ్లో ఉన్నాడని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళి పట్టుకోగా అతను మనకి ఈ 5 కేసెస్ కన్ఫెస్ చేస్తూ అతను ఈ ప్రాపర్టీ కూడా దరిదాపు 52 సవర్ల గోల్డ్ మొత్తం అంతా కలిపి ఒక 37 lakhs వర్త్ గోల్డ్ అది డిస్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతను అది ఆ పొజిషన్లో అతని నుంచి మనము గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగిందనమాట. సో ఇతని మీద ఆల్రెడీ ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. అక్కడ మువ్వవారిపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. సో ఇది చాలా చాలా మంచి వర్క్. యాక్చువల్లీ 37 lakhs మనకు కంప్లీట్గా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. సో ఇంత మంచి వర్క్ చేసినటువంటి మా డిఎస్పీ గారికి కానీ వాళ్ళ ఇన్స్పెక్టర్కి, ఆ టీం అందరికి కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. స్మార్ట్ మీటర్లను వేయించుకోవడం అంటే అదానిని మన ఇంటిలోకి తెచ్చుకున్నట్లే అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు అన్నారు. స్మార్ట్ మీటర్స్కి వ్యతిరేకంగా విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపుదలను వ్యతిరేకంగా సిపిఎం పెద్దాపురంలో నువ్వులగుంట వీధి, పరదేశమ కాలనీ, గాంధీ బొమ్మ సెంటర్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అండతో ప్రతిరోజు ప్రతి గంట ప్రతి ఇల్లు దోచుకునే విధంగా అదాని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో మన నట్టింటిలో నాట్యం ఆడనున్నారని అన్నారు. మన అనుమతి లేకుండా బెదిరించి మరీ స్మార్ట్ మీటర్ మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దీనిని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు కరెంటు బిల్లు వచ్చిన 15 నెల రోజుల లోపు బిల్లు కట్టేవారమని, ఇక నుండి బిల్లు ముందుగానే చెల్లించాల్సి వస్తుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లు వేస్తే బద్దలు కొట్టండి అని చెప్పిన లోకేష్ ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. బీజేపీ అండతో తెలుగుదేశం, జనసేన ప్రజల మీద కరెంటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల రూపంలో దాడి చేస్తున్నాయని, దీనిని ప్రతిఘటించాలని కోరారు. స్మార్ట్ మీటర్లకు మా ఇంటికి స్మార్ట్ మీటర్ వద్దని చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు దారపురెడ్డి కృష్ణ, నెక్కల నరసింహమూర్తి, గరగపాటి పెంటయ్య, కూనిరెడ్డి అప్పన్న, చెల్ల విశ్వనాథం, డి సత్యనారాయణ, గడిగట్ల సత్యబాబు, సిపిఎం మండల కార్యదర్శి క్రాంతి కుమార్ పాల్గొన్నారు. తెలుగుదేశం గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాం, ఎక్కడా కూడా స్మార్ట్ మీటర్లో గత గవర్నమెంట్ వేసింది, మేము మాత్రం స్మార్ట్ మీటర్లు లేవు. ఇప్పటికే వేసిన స్మార్ట్ మీటర్లని బద్దలు కొట్టండి అని రైతులు పిలిపించారు. ఎవరన్నా స్మార్ట్ మీటర్లు వేస్తే జగన్ గవర్నమెంట్లో తక్షణం ఈ బద్దలు కొట్టండి ఆ వేళ లోకేష్ గారు ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ఈవేళ అధికారంలోకి సంవత్సరం అయిన నుంచి ఇదే ఆర్గానిక్ కంపెనీకి సంబంధించిన స్మార్ట్ మీటర్లకి 30,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఇచ్చి మీటర్లు వేస్తుంది. ప్రజలు మీరు డబ్బులు కట్టొద్దని చెప్పి 93 నెలలు ప్రతి ఒక్క నెలకి కూడా ఈ స్మార్ట్ మీటర్ల బిల్లు దాంట్లో కలిపేస్తాడు. మనం ఇచ్చే లోడుని బట్టి 10,000 దగ్గర నుంచి 17,000 వరకు మీటర్ బిల్లు వేస్తాడు. అంటే మన లోడు 4 ఫ్యాన్లకా 6 ఫ్యాన్లకా 10 ఫ్యాన్లకా అని బట్టి మీటర్ ఒక కాస్ట్ పెరుగుతుంది. ఆ రకంగా 93 నెలల పాటు మనం బిల్లు కట్టాలి. అలాగే కరెంటు పోతే సంబంధం ఉండదు, మనం చెప్పుకుంటే నాలుగు ఉండదు. అలాగే ఇప్పుడు కరెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకి అందుబాటులో వస్తుంది. నెల వాడిన తర్వాత మనం బిల్లు కడతాం. కానీ ముందే మనం బిల్లు కట్టి డబ్బులు కట్టేసి అప్పు వాడాలి. పగల రేటు, రాత్రిలో రేటు, ఎండాకాలం ఒక రేటు. అలాగే ఆటోమేటిక్ సిస్టమ్ ఆ మీటర్లో బిగించేది. వచ్చి రీడింగ్ తీరు, కరెంట్ బిల్లు అడగరు. అంటే ఒక పక్కనే కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నాం, ఫ్యాక్టరీలు కడతామని చెప్పి ఉన్న ఉద్యోగాలను ఎవరైతే మీటర్ కడుతున్నారో వాళ్ళ ఇంటికి పంపించేస్తున్నారు, ఎవరైతే బిల్లు కట్టించుకున్నారో వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. ఎక్కడ పరిశ్రమలు పెడతామని చెప్పి ఉన్న నిరుద్యోగాన్ని పెంచే పరిస్థితి ఈ ఆదాని ప్రైవేట్ కంపెనీకి చేస్తున్నారు. గత జగన్ చేశాడు అన్యాయం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అంటే ఇద్దరు కూడా అదానీ కంపెనీకి అనుకూలంగా చేశారు. మోడీని మాత్రం పల్లెత్తి మాట్లాడకుండా ఇద్దరు కూడా రాష్ట్రంలో అతోగతి
నిలిచిపోయిన రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని వైసీపీ అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి మలసాల భరత్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిరనాలుగు రోడ్ల జంక్షన్ నుండి గాంధీబొమ్మ జంక్షన్ వరకు వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలంటూ వైసీపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణ వైసీపీ శ్రేణులు రైల్వే స్టేషన్ రోడ్డులో పర్యటించి షాపుల యాజమానులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించామని, ఎన్నికల కోడ్ కారణంగా మధ్యలో పనులు నిలిచిపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా పెండింగ్లో ఉన్న టీడీఆర్ ఇవ్వకుండా రోడ్డు విస్తరణ పనులు కూడా మధ్యలో నిలిచిపోవడంతో షాపులు యాజమానులు అటుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే ఎంపీ స్పందించి రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానకరామరాజు గారు, అలాగే యువజన విభాగం అధ్యక్షులు జాజుల రమేష్ గారు, అలాగే స్థానిక 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ గారు, అలాగే మా నాయకులు కేఎం నాయుడు గారు, అలాగే ఇక్కడ చేసినటువంటి నాయకులందరూ ఆధ్వర్యంలో ఏదైతే స్థానిక చిన్నాల రోడ్ జంక్షన్ నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు రోడ్డు విస్తరణ కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి దీన్ని పూర్తవడానికి అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి వర్యులైనటువంటి అమర్నాథ్ గారు దాదాపు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఈ నిధులతో డ్రైనేజ్ పూర్తి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ రోడ్డు విస్తరణ కార్యక్రమం ప్రారంభించాం. కాకపోతే ఈ టీడీఆర్ బాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ టీడీఆర్ బాండ్లు చాలా వరకు అందజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కొంతమంది లాస్ట్లో టీడీఆర్ బాండ్లు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో యజమానులు వాళ్ళకి టీడీఆర్ బాండ్లు పెండింగ్ ఉండడం వల్ల వాళ్ళు భయాందోళనకు చెందారు. ఎలక్షన్ ఉన్నాయి, ఏమవుతుంది ప్రభుత్వం ఏదైనా కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల అప్పుడు ఆపడం జరిగింది కొన్ని టీడీఆర్ బాండ్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల. అప్పట్లో ఈ స్థానిక నాయకులైనటువంటి కోరుకొండ కాశీ గారు కూడా చాలా గట్టిగా ట్రై చేసి ఎలక్షన్ ముందు అవ్వాలని ప్రయత్నం చేశారు. కాకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి రెస్ట్రిక్షన్స్ కానీ ఎలక్షన్ దగ్గర ఉండడం వల్ల ఈ కార్యక్రమం మా ప్రభుత్వం హయాంలో కాస్త డిలే చేయడం జరిగింది. కానీ కూటమి నాయకులు 2024 ఎలక్షన్ ముందు వాళ్ళ అధికారంలోకి వస్తే వారం రోజుల్లోని 2 వారాల్లోని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం, టీడీఆర్ బాండ్లో 6 రోజుల్లో ఇస్తాం, రోడ్లు 4 రోజుల్లో కంప్లీట్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. స్థానికులందరికీ ఎంతో పేరు ఉన్నటువంటి రోడ్డు ఇది. ఇక్కడ వ్యాపారం కానీ లేదంటే ఈ రోడ్ నుంచి ఆ చిన్నాళ్ళ జంక్షన్ నుంచి స్టేషన్కి వెళ్ళాలంటే ఇది మెయిన్ రోడ్డుగా చాలామంది రాకపోకలు జరిగాయి. ఈ పెండింగ్ ఉండడం వల్ల, ఈ రోడ్డు విస్తరణ పెండింగ్ ఉండడం వల్ల ఇటు ట్రావెల్ చేసే వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ముఖ్యంగా, అదేవిధంగా ఇక్కడ ఈ రోడ్డు వల్ల డస్ట్ లేదంటే వర్షాలు పడితే ఇక్కడ నీళ్లు స్టాగ్నెంట్ అయిపోయి దోమల సమస్య, చాలా సమస్యలు వచ్చి రావడం వల్ల ఇక్కడ అనారోగ్యం కూడా అవుతున్నారు, బాధితులు ఉన్నారు చాలామంది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎలక్షన్ ముందు వారం రోజులు 4 రోజుల్లో కంప్లీట్ చేస్తామని, దాదాపు సంవత్సరం పైన అయినా కానీ 1 ఇంచు కూడా ఇది కదలలేదు. టీడీఆర్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. పెండింగ్ ఉన్న టీడీఆర్లు ఇచ్చేసే ఎవరైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి మీరు దయచేసి మీరు చొరవ చూపించి మంచి ఎక్కువ మెజారిటీ ఇచ్చి మిమ్మల్ని గెలిపించారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే గారిని అలాగే ఎంపీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున స్థానిక ప్రజల తరఫున మేము విన్నపం ఇవ్వడం చెప్తున్నాం. వీళ్ళు వెంటనే చొరవ తీసుకొని మీరు ఈ ప్రాంతాన్ని ఏదైతే పెండింగ్ ఉన్నాయో ఆ పెండింగ్ టీడీఆర్ బాండ్లు అలాగే ఈ రోడ్డు విస్తరణ కంప్లీట్ చేసి ఇక్కడ వ్యాపారులకి ప్రజలకి సహకరిస్తారని కోరుకుంటూ, అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భాస్కర్ రెడ్డిని టీడీపీ మండల అధ్యక్షుడిగా ప్రకటించడంతో భాస్కర్ రెడ్డి అభిమానుల్లో ఆనందోత్సాహం. కర్ణాటక ప్రభుత్వం లాగా ఏపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ కాంట్రాక్టులు, గనులు తప్పక కేటాయించాలని డిమాండ్. ఉప్పలమర్తి, మెట్టు పంచాయతీలలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ పాషం.
ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.